బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే బలపడి ఇది ఏపీ, తెలంగాణ వైపు దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొనింది. ఈ నెల 25 నాటికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒడిశా తీర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీని ప్రభావంతో ఏపీపై మరియు తెలంగాణ వైపుపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొనింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు అమరావతి వాతావరణ కేంద్ర విభాగం, అటు హైదరాబాద్ వాతావరణ కేంద్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అది కాకుండా గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు సముద్రం నుంచి రాష్ట్రాల వైపుగా వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, ఈ డిసెంబర్ 25 నుంచి సముద్రంలో వేటకు వెళ్లడం కొంచెం తగ్గించాలని, నిషేధించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుపుతుంది. ఇక అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ లోటుతట్టు ప్రాంతాలను అన్నింటినీ కూడా అప్రమత్తం చేయబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కావలి, ఒంగోలు మరియు నల్గొండ, ప్రకాశం ఇటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వానలు పడతాయని పేర్కొనింది. మరి ముఖ్యంగా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఏర్పడుతుందని, చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనింది. సో మీ ఏరియాలో కనుక వర్షం పడుతూ ఉంటే లేదా చలి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా